నేడు లోక్సభ తుది విడత పోలింగ్ జరగనుంది. చివరి విడతలో 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు 6 విడతలుగా పోలింగ్ దేశవ్యాప్తంగా జరిగింది. 6 విడతల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. 7వ విడత ఎన్నికల బరిలో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితో పాటు బీహార్లో 8, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 6, చండీగఢ్లో 1 లోక్సభ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. నేడు జరిగే ఎన్నికల్లో ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దేశంలో ఇప్పటికే 6 విడతల ఎన్నికలు జరిగాయి. నేడు 7వ విడత పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు దేశవ్యాప్తంగా విడుదల చేస్తారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేస్తారు. నేడు లోక్సభ తుది విడత పోలింగ్ జరగనుంది. చివరి విడతలో 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు 6 విడతలుగా పోలింగ్ దేశవ్యాప్తంగా జరిగింది. 6 విడతల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. 7వ విడత ఎన్నికల బరిలో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితో పాటు బీహార్లో 8, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 6, చండీగఢ్లో 1 లోక్సభ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. నేడు జరిగే ఎన్నికల్లో ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దేశంలో ఇప్పటికే 6 విడతల ఎన్నికలు జరిగాయి. నేడు 7వ విడత పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు దేశవ్యాప్తంగా విడుదల చేస్తారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేస్తారు.